ఈ వీడియోలో మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను. అప్పుడప్పుడు నమకు కొంచెం కారం స్పైసీ నాన్ వెజ్ తినాలని అనిపిస్తుంది కదా, అంత టైంలో ఇలా సేంజ్ సూడ వేడి అన్నంలోకి కానీ మినపగారెల్లోకి కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ మటన్ నల్ల కజివి వచ్చుకోగా వీడియోలో కట్టిన మాదిరి హోల్ గరం మసాలా తీసుకొని ఒక ప్యాన్లో వేసి స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలారాక మిక్సీ అరెచ్చి వేయంగా స్టవ్ మీద కుక్కర్ వేయంగా అది వేడయ్యాక తగినంత ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ వేసి గ్రేవీ జాస్తి వేయనున్నా ఆనియన్స్ కొంచెం అధికమా పొడుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మంజల్, మిలగాయ తూల్ పొట్టు, కారం పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకొని సాఫ్ట్ అగుము వరే కుక్ పన్నుగా. ఇప్పుడు టమాటాలు మగ్గాక ముందుగా కడుక్కొని పెట్టుకున్న మటన్ వేసి మసాలా నల్ల మటన్కి పట్టర మాదిరి మిక్స్ పన్నుగా. మినిట్స్ తర్వాత మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసి కలపాలి. కుక్కర్ క్లోజ్ పన్ని 10 మినిట్స్ వేగంగా నిమిషాల తర్వాత ప్రెషర్ తీసి మున్నాడి అరెచ్చి మసాలా మొత్తం మటన్లో వేసేసేయండి. తేవయాన అలవు సాల్ట్, మటన్ మసాలా పోటు మిక్స్ పన్నుగా మటన్లో ఉన్న ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లోనే ఉంచండి. అంతే, వేడివేడి స్పైసీ మటన్ రెడీ. ఇది రాగి సంకట్లోకి, పూరీలోకి, గారెల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు రెమెడీ చెప్తానన్నాను కదా, రెమెడీ తెలుగులోనే చెప్తాను. ఎప్పుడైనా సరే మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతుంటే, సంతానం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటే అప్పుడు ప్రతి గురువారం నవగ్రహాలలో గురుగ్రహం ఉంటుంది కదా, ఆ గురుగ్రహానికి ప్రతి గురువారం నానబెట్టిన శనగలు మాల వేసి పసుపు రంగులో ఉన్న పండుని నైవేద్యంగా ఉంచి ఏదైనా గురు స్తోత్రం పారాయణ చేస్తూ వస్తే ఇలా 16 వీక్స్ అట్లా చేయాలి. అలా చేస్తే మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సంతానం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీకు ఇంకొక రెమెడీ చెప్తాను. బాలారిష్టాలని ఉంటాయి కదా, 1 to 12 ఇయర్స్ వరకు పిల్లలకి బాలారిష్ట దోషాలు ఉంటాయి కదా, అలాంటి బాలారిష్ట దోషాలు పోవడానికి మనం ప్రతిరోజు చేతిలో విభూతి తీసుకొని లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివిన తర్వాత ఆ విభూతిని పిల్లలకి రోజు పెడుతూ వస్తున్నట్లయితే పిల్లలకు ఉన్న బాలారిష్ట దోషాలు పోతాయి. అలాగే మీకు ఇంకొక రెమెడీ కూడా చెప్తాను. మనం డబ్బు ఎంత సంపాదించినా వృధాగా ఖర్చు అయిపోతుంటుంది కదా, అలాంటప్పుడు డబ్బు వృధాగా ఖర్చు అయిపోకుండా ఒక రాగికాయని తీసుకొని చిన్నది ప్లాస్టిక్ జిప్ కవర్ ఉంటుంది కదా, ఆ రాగికాయని ఆ జిప్ కవర్లో వేసి అందులోనే కొంచెం విభూతి వేసి, అంటే రాగికాయని మునిగేటంతా విభూతి వేసి ఈ కవర్ని మన పర్స్లో ఉంచుకుంటే వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ఈ రాగికాయన్ పూజా స్టోర్లలో దొరుకుతుంది. ఇప్పుడు ఇంకొక రెమెడీ చెప్తాను. శని దోషం వల్ల ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటే, కీడు జరుగుతూ ఉంటే అమావాస్యకు శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ వస్తే ఆ లక్ష్మీనరసింహ స్వామి గొడ్డలితో పోయేదాన్ని గోటితో సరిచేస్తారంట. అందుకని ఈ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతి అమావాస్యకి పారాయణ చేస్తూ వస్తే మనకు ఎలాంటి కీడు జరగకుండా ఆ లక్ష్మీనరసింహ స్వామి రక్షగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.